మదర్ టంగ్ తెలుగు, అక్కడ నాకు తమిళనాడు. అంటే తమిళ్ లాంగ్వేజ్ తెలియక బజార్కి పోయి ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అని బయట వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళు అలాగే నీకేం తెలియదు అని 15 years ఇంట్లోనే ఉన్న నేను వెస్టేజ్ ప్లాన్ అని చెప్తూ వెంటనే ఎస్ నేను చేసేస్తానని ముందుకు వచ్చేదాన్ని. ఏంటంటే బిజినెస్ పరంగాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఉద్యోగ పరంగాను ఎక్స్పీరియన్స్ లేదు. ఈ 2 ఎక్స్పీరియన్స్ లేవడమే కాకుండా బయటకి ఒక్కటిగా వెళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు లేదు. అప్పుడు వెస్టేజ్ చేయగలుగుతానా? ఖచ్చితంగా నేను వెస్టేజ్ చేయలేను. మేము అక్క చెప్తూ ఉంటే మా ఇంటి పక్కన అక్కే కదా నా కోసం ఏదో ప్రోడక్ట్స్ చెప్తూ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది అన్నారు. సరే దానికోసం యూజ్ చేస్తానని చెప్పి ఓన్లీ ప్రోడక్ట్ యూజర్గానే నేను ఎంటర్ అయ్యాను. ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నచ్చిన వెంటనే అమ్మ వాళ్ళకి షేర్ చేశాను. ఏదైనా విషయం నచ్చితే వెంటనే మనం షేర్ చేసేది కూడా మనం నచ్చిన వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా అని. దీంట్లో పాయింట్స్ వస్తాయని ఐడియా వేసుకుంటే ఏదో ఇన్కమ్ వస్తుందని ఏం తెలియదు. ఎందుకు ప్రోడక్ట్స్ చెప్పినంత వరకే నేను నిన్న అక్క ప్లాన్ చెప్తూ ఉంటేనే క్లోజ్ చేసేసాను. ఎందుకు నేను చేయను, నీ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి పంపించా. ప్లాన్ వినాల, నాకు ప్లాన్ తెలియదు, ఇలా ఐడి వేసుకోవాలని తెలియదు. 1.5 సంవత్సరం వరకు ఒక్క ఐడి కూడా వేయకుండా ఒక ప్రోడక్ట్ యూజర్గా ఉన్నాను నేను. ఈరోజు మీ ముందు యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను. వెస్టేజ్ ఎప్పుడు దొరుకుతుందంటే అందరికీ దొరుకుతుంది, కానీ వెస్టేజ్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే. కోడి ఎలా వస్తుందంటే గుడ్డు నుంచి వస్తుంది కదా, గుడ్డు మనం పగలగొడితే ఆమ్లెట్ సేమ్ అంతే. మనం చెయ్యండి అంటే ఎవరు చేయరు. నేనుగా ఎప్పుడు పగలేనో ఆ రోజు ఈ బిజినెస్గా తీసుకున్నాను. అది ఎప్పుడు జరిగింది? ప్రోడక్ట్ యూజర్గా ఉన్నప్పుడు ప్రతిసారి మీటింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది అని చెప్పి అక్క ఇన్వైట్ చేసేవాళ్ళు నన్ను. ఇక్కడ మిమ్మల్ని కూడా అలాగే పొద్దున్న నుంచి టార్చర్ చేశారా? పొద్దున్న నుంచి కాదు, 1 month నుంచి చేస్తుంటారు, తర్వాత 1 week బిఫోర్ చేస్తుంటారు, మార్నింగ్ నుంచి కాల్స్ చేస్తుంటారు, మీకోసం 200 rupees కట్టి ఉంటారు కదా. అన్నిటికీ మనకి డబ్బులు ఉంటాయి. అక్కడ మా మార్కెట్లో ఏది కనిపించినా డబ్బులు ఉంటాయి. టికెట్ ఇవ్వడానికి 200 rupees మన దగ్గర ఉండదు, అవునా? అంతే. ఎందుకంటే అప్లైన్ కదా, అప్లైన్ తీసుకుంటాడు, వాళ్ళు ఉంచుకుంటారు, వాళ్ళకి అవసరం. ఇంత చాలా మంది ఇచ్చున్నారో లేదా కూడా దయచేసి ఇచ్చేయండి, అలాంటి టికెట్స్ అని పెట్టుకోవద్దు. అలాగా నన్ను పిలుస్తూ ఉంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఎంతసేపు మీటింగ్ అని పిలుస్తూ ఉందని చెప్పి ప్రోడక్ట్ పర్చేస్ చేసేదాన్ని. పక్కనే మీటింగ్స్ జరుగుతుంటే కూడా చూస్తూ వీళ్ళకి ఎంత పని పట్టలేదేమో, ఇక్కడ కూర్చొని మీటింగ్స్ చేసుకుంటున్నారా అనుకొని వెళ్ళిపోయిన నేను ఈరోజు చెన్నై నుంచి ఇక్కడికి మీటింగ్ కోసం వచ్చాను. ఆ మైండ్ సెట్ లో ఉండి నేను వెళ్తున్నప్పుడు ఒక్కసారి మాత్రం అవార్డ్ ఫంక్షన్కి రమ్మన్నారు. ఆ రోజు నా జీవితంలో అద్భుతమైన రోజు. అది కూడా నేను చూడకపోయింటే ఇంకంతే కదా. ఆ అవార్డ్ ఫంక్షన్ లో 6th class చదువుకున్నామే 75,000 సంపాదించుకుంటున్నామని చూసా. ఇంటర్ 2nd year చదువుకొని 3 lakhs సంపాదించామని చూసా. వాళ్ళిద్దరు హౌస్ వైఫ్స్. చాలా మంది జెంట్స్ ఉన్నారు. నాకు వాళ్ళందరూ గెలిచారు. వీళ్ళిద్దరు లేడీస్ గెలిచి వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, ఏదో మాట్లాడుతున్నారు. మనకి అంతంత మాత్రం మనకి మాట్లాడడం తెలుసు, అరవడం తెలుసు కదా, అన్నీ తెలుసు. ఏది తెలియదు అనే విషయం లేదు. ఎందుకు మనం చేయకూడదు అని చెప్పి వాళ్ళని చూసే డిసైడ్ చేసి, అంటే అక్కడే నేను లేడీస్ కూడా గెలవగలుగుతారు, ఇక్కడ మనకి చదువుతో సంబంధం లేదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు, చేసి చూద్దాం, ట్రై చేసి చూద్దాం. 2 విషయాలు స్ట్రాంగ్గా నమ్మాను. ఒకటి, పెట్టుబడి లేదు. ఎవరైనా ఇక్కడ పెట్టుబడి అడిగారా? నో ఇన్వెస్ట్మెంట్. సెకండ్, మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు అన్నారు. నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అడిగేదాన్ని, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేలోపు ఏదైనా ఉందా ఇస్తారు, నువ్వు బాబు పెట్టుంటాడు అక్కడ అని అనేవాళ్ళు. అంతేగాని ఎక్కడ ఉండవు. మన స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక షాప్ కూడా పెట్టుకోండి మీరు సొంతంగా. మేము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు షాప్ కొడితే వెళ్తానంటే ఎవరైనా ఏమంటారు, ఆ షాప్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు ఈ బిజినెస్ మాత్రం ఆ టైం మాత్రమే నేను తీసుకున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే టైం మాత్రమే తీసుకున్నా. 375 రూపీస్తో నా ఇన్కమ్ స్టార్ట్ అయింది. 6,000 రూపాయలు వచ్చి బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 14,000 అయింది. 14,000 వచ్చినప్పుడే నాకు బిజినెస్ అర్థమైంది. నా కింద ఒకరికి 6,000, ఒకరికి 3,000, ఒకరికి 2,000 వచ్చింది. ఎవరు? వాళ్ళు 3 లేడీసే. ఆ 6,000 సంపాదించుకున్న అమ్మాయి అయితే ఒక ప్లేట్లో తాంబూలం పెట్టి స్వీట్ తీసుకొని వచ్చి నాకు వచ్చి ఇచ్చింది. ఎలా ఉంటుంది అంటే, నేను గెలవడమే కాకుండా చాలా మంది లేడీస్ కూడా ఈ ఆపర్చునిటీ ఉందని అక్కడే తెలుసుకున్నా. ఆ అమ్మాయి నన్ను ముందుకు లేపింది. ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి వెళ్ళా. ప్రోడక్ట్లు కొనండి అనే దానికన్నా మనకున్న టైంలో ఇది చేద్దాం. వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా గో నెక్స్ట్. ప్రతిరోజు ప్లాన్ చెప్పేసి మాత్రం పడుకునేదాన్ని. వర్షం వస్తే మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తామా? పంపించమా? ఖచ్చితంగా పంపించేస్తాం.
ఎందుకని ఫీజు కట్టుంటాం కాబట్టి కదా. సెకండ్, ఉద్యోగం అయితే లీవ్ వేస్తామా, కానీ వెస్టేజ్కి మాత్రం లీవ్. వర్షం వస్తే లీవ్, ఎండలు ఎక్కువ కాసిన లీవ్, మన ఇంట్లో ఎవరికైనా పక్కనింటి కుక్క చనిపోయినా కూడా లీవ్. ఏదైతే సరే మనకి ఫ్రీ, అక్కడ చెయ్యాలా, ఎవరు మనకు బాస్ ఉండరు. కానీ అలా తీసుకోకుండా మనకు మనమే ఇక్కడ బాస్గా ఉండాలి. ఆ విధంగానే కమిట్మెంట్గా తీసుకున్నా. ఆ 14,000 అనేది 30,000 అయింది. 30,000 ఇన్కమ్ వచ్చిన తర్వాతే మా హస్బెండ్ ఈ మార్కెటింగ్ ప్లాన్ ఏందని మా ఫ్రెండ్ దగ్గర తెలుసుకున్నారు. ఆ రోజే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేశాడు నా యాప్ని. ఎందుకంటే ఈ 30,000 నీకా కాదా? డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివి దగ్గర 15 years ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకు అప్పుడే 40,000 ఖర్చు చేస్తుంది. అప్పుడు నాకు ఒక 2 years 30,000 ఇన్కమ్ వస్తే ఒప్పుకుంటారా? క్వాలిఫికేషన్ ఏంటి? అది 48,000 అయింది, 54,000 అయింది, 63,000 అయింది. కోవిడ్ స్టార్ట్ అయింది. అందరు ఇంకా ఏం లేదు, ఇంకా వెస్టేజ్ అంతే, ఇంకేం లేదన్నారు. కానీ 1 week లోనే జూమ్స్ అని తీసుకొచ్చిన మన బారీ సార్కి గ్రేట్ అప్లాస్ ఇవ్వండి. అంటే ఆన్లైన్ జూమ్స్ లో ఎలా క్లాసెస్ స్టార్ట్ అయినాయో మనకి ఆన్లైన్ లో మా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్ జూమ్ లోనే క్లాసెస్ స్టార్ట్ చేశాడు. అదే జూమ్ లింక్ నేను మా డౌన్ లైన్స్ కి షేర్ చేయడం. గుడ్ మార్నింగ్లు, తిన్నావా, లేచావా, కోవిడ్ మీ ఇంట్లో ఎన్ని కేసులు, మా ఇంట్లో ఎన్ని కేసులు అన్ని ఆపేసి టీవీ ఛానల్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ బిజినెస్ ఆపర్చునిటీ మాత్రం షేర్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటూ పిల్లలకి ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తూ ఈ లింక్ మాత్రం షేర్ చేస్తూ వచ్చాం. అంతే చేసాం, షేరింగ్ మాత్రమే. ఆ బిజినెస్ ఎలా ఎదిగిందంటే 63,000, 70 అయింది, 80 అయింది, 1 lakh అయింది. 1 lakh అయిన తర్వాత కోవిడ్ టైంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఎవరు రావద్దు, కానీ దాన్ని దాటుకొని మా నాన్న వచ్చాడు. ఎలా వచ్చిందమ్మా ఈ ఇన్కమ్ అని? ఎప్పుడు వచ్చాడు మా నాన్న? ఎప్పుడు వచ్చాడు? 1 lakh వచ్చిన తర్వాత. కానీ ఈరోజు మనలో ఎవరైనా పోయి చెప్తే మా నాన్నే వినలేదు, మేము ఆపేస్తాం. పక్కన వాళ్ళే వినలేదు, మేము ఆపేస్తాం. మా నాన్నే వినలేదు. 1 lakh వచ్చిన మా నాన్న వచ్చి ప్లాన్ అడిగి కనుక్కొని ఈరోజు మా నాన్న డైమండ్ డైరెక్టర్గా ఉన్నారు. ఎవరైనా చెప్పాల్సింది చెప్తూ మనం సాధించి చూపిస్తూ ఉండాలి. ఆ తర్వాత 1,22,000, 1,60,000 అయింది, 2 lakhs అయింది, 2,22,000, 2.5 అయింది. పోయిన మంత్ చెక్ అయితే 2,90,530 రూపాయలు. 3 lakhs. నెక్స్ట్ మంత్ ఇలాగే ఉంటుందా? వెరీ గుడ్ సార్. అంటే ఇక్కడ ఇన్కమ్స్ ఎలా పెరుగుతున్నాయని కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఎలా వస్తుంది అంటే మేమేం చేస్తే అది చేస్తే వస్తుంది. మీరు ఒక కొత్త రూట్ వేసుకుంటే వస్తుందా? రాదు. సెకండ్ వచ్చి ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాలి, ఇలా ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్ళాలి, ఏమన్నా ఆశలు ఉన్నాయా? మాకు కూడా ఉండేటివి. ప్రతి సంవత్సరం మే నెల చెప్తాడు మనం అందరం ఈసారి ఖచ్చితంగా వెళ్తాము అని. కానీ ఫీజు కడతామా, ఊటీ కొడైకెనాల్ వెళ్దామా అని అడుగుతారు. ఏం చెప్తాం? ఫీజు. అలాగా 15 years ఎక్కడికి వెళ్ళాలా, కానీ మన వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ మూలంగా ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ ఫ్రీ. ఇక్కడ నుంచి మాకైతే ఎయిర్పోర్ట్కి అయితే 20 rupees అంతే నేను పెట్టిన ఖర్చు. అక్కడి నుంచి కంపెనీయే తీసుకొచ్చింది. ఇండోనేషియా, బాలి ఫస్ట్ ఫారిన్ ట్రిప్, సెకండ్ అబుదాబి, దుబాయ్, థర్డ్ థాయిలాండ్, మలేషియా క్రూజ్ కప్పల్ దగ్గర 12 అంతస్తులు. అది ఎక్సలెంట్. అవన్నీ చెప్పలేం, మాటలు లేవు వాటికంతా. ఫోర్త్ వచ్చి ఫుకెట్, 4వ ఫారిన్ ట్రిప్. ఫిఫ్త్ మళ్ళా థాయిలాండ్కి పటాయా వెళ్ళేసి వచ్చాం. దగ్గర 30 members తో కలిసి వెళ్ళేసి వచ్చాం మా టీం. ఏదో ఇక్కడున్న విజయవాడ, వైజాగ్ అలా వెళ్ళేసి వచ్చానని చెప్తున్నాను కదా. ఎన్ని ఫారిన్ ట్రిప్స్ చూడండి. నాకైతే అసలు ఫ్లైట్ కాదు కదా, ఒక మంచి ఏసీ బస్, ఏసీ ట్రైన్స్ కూడా ఎక్కేవాళ్ళం కాదు. ఏ బస్ అయినా వచ్చినా కూడా ఆ బస్సు రేంజ్ చూసి ఎక్కేవాళ్ళం. కానీ ఈరోజు ఫ్లైట్లలో ప్రయాణం. నెక్స్ట్ కార్ అనేది కూడా అలాగే ఒక కలే. పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కార్ తీస్తే ఒక మదర్గా మా అబ్బాయి కార్ తీశాడు అని ఎక్కుతాం. బీటెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయిది. కానీ ఈ బిజినెస్ లో హోండా అమేజ్ 11 lakhs కార్ ఈ పిల్లలకి నేను గిఫ్ట్ గా ఇచ్చే రోజు ఇంటికి పాది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ 11 lakhs కార్లోనే మేము అందరం కలిసి వెళ్తున్నాం. అది నేను ఫీల్డ్ లోకి వెళ్ళిపోతే ఇంకొక కార్ ఉంటే బాగుంటుందని మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో ఒక కార్ తీసాం. ఈ రోజు ఇంట్లో 2 కార్స్ ఉన్నాయి. దానికి ముందు 2 2 wheelers ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకొని తీసుకున్నాయి 2 wheelers. అవిగా ఇంకా పనికి రాకపోతే మార్చుకొని ఉంటామేమో. ఆ ఫీల్డ్ లో ఇక్కడ చూడండి కార్స్ లోకి వెళ్ళాం. నెక్స్ట్ హౌస్ ఫండ్ మూలంగా దగ్గర 70 lakhs to 80 lakhs వరకు ఈ రోజుకి ఎస్టిమేషన్ వేసినాం. ఇంకా ఎంత అవుతుందో. హౌస్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. 10,000 మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తే చాలని చెప్పి వచ్చా. వెస్టేజ్ పవర్ అంతే అనుకున్నా.
10,000 వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ ఉందా లేదా? తర్వాత 20,000 అయింది, తర్వాత 30 అయింది. అయితే ఎంత ఉంది ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్, మనం ఎలా చేసుకుంటే ఇన్కమ్ వస్తుందని క్లియర్గా మన పైన అప్లయన్స్ మనకు చెప్పిస్తారు. ఫస్ట్ బయట ఎక్కడైనా చెప్పిస్తారా? మన సొంత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా చెప్పిస్తారా? కానీ ఈరోజు నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 3 lakhs ఇన్కమ్. మా చెల్లి మచిలీపట్నంలో ఉంది, డైమండ్ డైరెక్టర్గా ఉన్నారు, 88,000 ఇన్కమ్. నేను ఒక్కదాన్ని మారడం వల్ల ఫ్యామిలీ మారిందా? నా ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ అందరికీ చెప్పుకుంటానా? అందరూ వచ్చేసారా? అందరూ రాలా? అందరూ వస్తే ఈరోజు వెస్టేజ్ ఏం లేదు. నేను వచ్చాను, అందరూ వచ్చారు, సక్సెస్ అయిపోయినా, ఒక్క సెకండ్లో మైక్ ఇచ్చేసి వెళ్ళిపోయింటా. అదే సక్సెస్. సక్సెస్ జర్నీ అనేది చాలాసేపు ఉండాలి. అప్పుడు ఆ సక్సెస్ జర్నీ పాత్రలో ఎన్నో జరుగుతాయి, వాటికి నిలబడ్డా. ఫస్ట్ నిలబడతామా? వాళ్ళు చెయ్యన్నారు, వీళ్ళు ఇదన్నారు, వాళ్ళు అదన్నారు అని చెప్పి వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతుకుతామా? ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నన్ను ఇంట్లో అనుంటారా? అనుండ్రా? ఖచ్చితంగా అన్నారు. అందుకనే ఒక 3 years ఈ 2 చెవులు ఆర్గన్, మన శరీరంలో ఒక ఆర్గన్ ఇది. ఈ 2 చెవులు తీసి పక్కన పెట్టాను. అవి ఉంటే ఏమవుతాయి? కదులుతామా? కదలం. ఫస్ట్ చేసిన పని అది. నేను నిలబడ్డాను. సెకండ్ 2 చెవులు తీసి పక్కన పెట్టాను. థర్డ్ కంటిన్యూగా వర్క్ చేసేదాన్ని. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ బిజినెస్ నాది అని చెప్పి ఏది అప్లైన్ సపోర్ట్ తీసుకునేదాన్నే. కానీ అప్లైన్ని ఏ రోజు కొరియర్ బాయ్ గాను, అప్లైన్ని ఏదో ఒక మిషన్ లాగా ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఆయన ఒక గురువుగా చూసుకుంటూ ఈ రోజు వరకు వాళ్ళ సపోర్ట్తోనో, వాళ్ళ ఒక గైడ్నెస్తోనో, వాళ్ళని వెంట పెట్టుకొని తిరిగితే మనం గెలవలేం. వాళ్ళ గైడ్నెస్ తీసుకొని తిరిగితేనే మనం గెలవగలుగుతాం. మీరు అప్లైన్ వెంట పెట్టుకొని తిరుగుతూ అప్లైన్ ప్లాన్ చెప్తేనే మనం ప్లాన్ అంటే ఖచ్చితంగా కుదరదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలాగ ఎదిగాను కాబట్టి ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా రైట్ అనేది జరగాలంటే తప్పు జరగాలి. ఖచ్చితంగా ఏదైనా ఏ అనేది స్టార్టింగ్ లో రాసేసామా? అమ్మ అనడం ఏది రాదు స్టార్టింగ్ లో. అలా నేర్చుకుంటూ ఈ రోజు చాలా మంది నేను ట్రైనింగ్ ఇస్తే చాలు మేడం మేము సక్సెస్ అవుతాం అన్న దాంట్లోకి వచ్చా. ఫస్ట్ నేను ప్లాన్ చెప్తే 8 మంది కూర్చుంటే 8 మంది నోనే. ఈరోజు 8 మంది కూర్చుంటే మోస్ట్లీ 7 members జాయినింగ్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ నో, తర్వాత ఎస్, తర్వాత చూద్దాంలే ఎస్ అని వస్తారు, తర్వాత థ్యాంక్ యూ అని చెప్తున్నారు. అప్పుడు ప్లాన్ లో తప్పలేదు, మనం చెప్పే విధానంలోనే తప్పు. ఇవన్నీ మార్చుకుంటూనే ముందుకు వచ్చా. నా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నా గ్రేట్ అప్లైనర్ తిరుమలయ్య సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సక్సెస్ నాకు మాత్రం కాదు, మీ అందరికీ ఉంది. ఈరోజు నేను మాత్రం కాదు, కార్ అచీవర్స్ ఉన్నారు నా టీంలో. కార్ తీసుకునే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఈ ఇయరే 10 members హౌస్ వైఫ్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళలో చాలా మంది 8,000, 7,000 శాలరీస్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు ఈరోజు 50,000 అబో ఇన్కమ్ తీసుకుంటూ కార్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎలా చూస్తారు వాళ్ళు? ఇప్పుడు నా క్వాలిఫికేషన్ ఎంత? ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా ఈ రోజుకి కూడా నేర్చుకుంటూనే ఉండాలి. కానీ చాలా మంది మనకు తెలుసులే అని చెప్పి అప్లైన్ ప్లాన్ చెప్తుంటే అటు ఇటు కదిలి వెళ్ళిపోవడం, ఫోన్ పట్టుకొని వెళ్ళిపోవడం. ఎంతైనా వెస్టేజ్లో నేర్చుకుంటూ ఉంటే ఇన్కమ్. అదేలాగా అప్లైన్స్తో ఎక్కువగా కమ్యూనికేషన్ ఉండండి. ఓకేనా? ఎవరైతే బిజినెస్ చేయలేదో వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటే సైడ్ వాలింగ్ సంఘం అని ఒకటి ఉంటారు, వాళ్ళతో ఉండకూడదు. ఎప్పుడు అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతి నెల ఈ బ్రాస్ డైరెక్టర్ అయినప్పటి నుంచి ఈ రోజు యూసీడీ వరకు ఒక్క మంత్ కూడా గివప్ ఇవ్వాలి. గివప్ అంటే ఏంటి? ఒక నెల మెయింటైన్ చేయడం, ఒక నెల వదిలేయడం. ఇలా గివప్ ఇచ్చినా కూడా ఈ ప్లేస్కి రాలేము. ఈరోజు మీరు గివప్ ఇచ్చే వాళ్ళు క్రౌన్ డైరెక్టర్ నేను 1 lakh ఇన్కమ్ నా డ్రీమ్ అన్నారంటే కుదరదు. గివప్ ఇవ్వకుండా నెవర్ గివప్ అంటాం. అంటే ఏదైనా ఒక విషయం చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా చేస్తాం. మైండ్లో కొంచెం అలా చేయకూడదులే అనుకున్నామంటే చెయ్యం. అలాంటివి అప్లైన్ దగ్గర ఒకటి, మనదొకటి కాదు. ప్లాన్, మీరు రాసే ప్లాన్ ఒకటిగా ఉండాలా. ఈ మంత్ స్టార్టింగ్ మీ నోట్స్లో ప్లాన్ ఒకటిగా ఉండాలా, మీరు చెప్పే మాట ఒకటిగా ఉండాలా, మీరు అప్లైన్ దగ్గర ఇచ్చే మాట ఒకటే ఉండాలా, రిజల్ట్ ఒకటే వస్తుంది. 3 మీరు మార్చాలంటే రిజల్ట్ రాదు. ఇంకా ఈ బిజినెస్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి ట్రైనింగ్కి, మీటింగ్కి రీజన్ చెప్పకుండా రీజన్స్ ఎవరైనా చెప్పొచ్చు. ఈరోజు ఎంతో మంది ఇక్కడ రీజన్స్ చెప్పిన వాళ్ళు ఉంటారు, చెప్పని వాళ్ళు ఉంటారు. చాలా మంది రాని వాళ్ళు. నేను అలాగే అనుకునేది, ఈ మీటింగ్కి తప్పించుకున్నా, నెక్స్ట్ మీటింగ్కి తప్పించుకున్నా. నా టైం బాగాలేదు అనేది అప్పుడు నాకు తెలియలేదు.
ఈ రోజు రాని వాళ్ళందరి టైం ఇంకా బాగాలేదు, రీజన్స్ చెప్పున్నారు. మీ అందరు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అప్లైన్ ఈ రోజు నుంచి అన్న గట్టిగా పట్టుకోండి. వాళ్ళు మనకు కాల్ చేస్తే అప్లైన్ గెలుస్తాడు. మనం రోజు అప్లైన్కి మనం ఎన్నిసార్లు కాల్ చేస్తే మనం గెలుస్తాం. చిన్న చిన్న విషయాలు మాత్రం కంటిన్యూగా చేసుకుంటూ రండి. మీ యాప్ ఓపెన్ చేస్తే సెల్ఫ్ పీవీ 0లో నుంచి బయటకు వచ్చిందా చూసుకోండి ఫస్ట్, తర్వాత గ్రూప్ పీవీని కుములేటివ్ పీవీని చూసుకుంటూ, ఓకేనా? సెల్ఫ్ పీవీ చూసుకోండి. మంత్ స్టార్టింగ్ లోనే 2వ తేదీ సెల్ఫ్ పీవీ చూసుకోండి. నెక్స్ట్ అప్లైన్ కమ్యూనికేషన్, కంటిన్యూ ఎఫర్ట్స్. ప్రతి ఒక్కరికి వెస్టేజ్ ప్లాన్ ఒకటే. బాలి సార్ ఎక్కడ తేడాలు చూపించాల, అందరికి ఒకే ప్లానే, ఒకే ఇన్కమే. చేసే విధానం మాత్రం మనం మార్చుకుంటే చాలు, ఆలోచన విధానము మార్చుకోండి. ఇప్పుడు దాకా హౌస్ వైఫ్ ఉన్న మెంటాలిటీతోనే నేను ఉంటే, నేను మైక్ పట్టుకొని సార్ నాకు భయం సార్, నేను మాట్లాడిన సార్ అలాగే ఉంటే అవుతుందా? భయంతోనే స్టార్ట్ చేసాం. ఏదైనా భయమే. ఆ భయంతోనే స్టార్ట్ చేస్తూనే ఈరోజు ఇప్పటికి కూడా భయమే. ఇంకొక 1000 మంది ఉంటే మాట్లాడలేదు కదా. అప్పుడు ఇంకా నేనేమవ్వాలా? అప్డేట్ అవ్వాలి. అలా అప్డేట్ అయితేనే 5 లక్షలు. అలా మీరు అప్డేట్ అవుతూ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెరీ మచ్.